దేవుడా, విశ్వాసం రెండు రకాలు. రిఫరెన్సెస్ రాసుకోండి, చదవండి. నేను మీకు ఒకటే చెప్తాను, దేవుని వాక్యం యందు ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో their lives will be so blessed and mighty. ట్రై చేసి చూడండి. మీకు చెప్పేది ట్రై అండ్ సీ. గాడ్స్ వర్డ్ ని లవ్ చేస్తే, దాని యొక్క ప్రయారిటీ కలిగి చదివితే మీ జీవితాలు ఎంత అద్భుతం ఉంటాయో. ఓ నోబడీ కెన్ ఇమాజిన్ యువర్ గ్రేట్నెస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం అనేది రెండు రకాలు బైబిల్ ప్రకారంగా. సో ప్లీజ్ లిసన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. రన్నింగ్ నోట్స్ రాసుకున్నాను, యూ కెన్ స్క్రిబుల్ ఇన్ యువర్ పేపర్స్. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఒక విశ్వాసం లోక జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసం. రెండోది దైవ జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసం. ఒకటి faith through worldly knowledge. Faith through worldly knowledge. రెండోది faith through divinely knowledge. దైవ జ్ఞానం చేత వచ్చే విశ్వాసం, లోక జ్ఞానం చేత వచ్చే విశ్వాసం. ఇవి మీరు అర్థం చేసుకోకపోతే మీకు ఎంత విశ్వాసం ఉంది అన్నా కూడా, ఏ విశ్వాసం ఉంది? లోక జ్ఞానం కలిగిన విశ్వాసం ఉందా, దైవ జ్ఞానం కలిగిన విశ్వాసం నీకుందా? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలియకే నాకు విశ్వాసం ఉంది కానీ నేను కార్యాలు చూడలేకపోతున్నాను, నేను నమ్మేదే కానీ ఏది జరగట్లేదు. ఎందుకో ఈ రోజు లేఖనాల నుంచి మిమ్మల్ని లోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? వినండి, వాక్యంలో కూడా లెవెల్స్ ఉంటాయి. మీకు ముందు ఈ మాట చెప్పడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పొరపాటున మనము నర్స్ దగ్గరికి వెళ్ళి నాకు బాగాలేదని అంటే ఏం చేస్తుంది నర్సు? చెప్పండి, స్టాఫ్ నర్స్ ఏం చేస్తుంది? ట్రీట్మెంట్ ఇస్తుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెంపరీగా అయితే నీకు ఇవ్వగలను కానీ ఇదేదో పెద్ద సమస్య ఉంది, ఇది కిడ్నీకి సంబంధించిన దాకా కనబడుతుంది, నువ్వు నెఫ్రాలజిస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అంటారు లేదా? ఆ మాట నీకు అర్థమవుతాయా? మళ్ళీ నెఫ్రాలజీని కూడా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు దాంట్లో. సూపర్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. అలాగే వాక్యంలో కూడా లెవెల్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుంది లేదంటే మరి నిన్ను ఏ లెవెల్లో ప్రభు నీకు జ్ఞానోదయం కలిగిస్తున్నా నాకు తెలియదు. బట్ ఐ నో హీస్ టేకింగ్ యు డీప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్ను లోతుగా దేవుని సత్యంలో నడిపిస్తున్నాడు నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నీకు లేకపోతే ఆయన కృప నీ మీద హెచ్చుగా పనిచేస్తుంది. కానీ దేవుని వాక్యం వినిన తర్వాత కృప లెవెల్స్ డౌన్ అవుతుంది. కానీ ఇంకో వెసులుబాటు ఉంది. వాక్యం విని దాన్ని విశ్వాసంలో బలపరుచుకుంటే కృప హెచ్చుగా కూడా ఉంటుంది. హల్లెలూయా, వింటున్నారా? సో బైబిల్ అనేది నీ ఇష్టానుసారంగా మలుచుకుని నీకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ బైబిల్ని విగ్రహంగా మార్చేస్తే నీ ఇంట్లో ఎలా మేలు ఉంటుంది, దెయ్యాలు ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో లిసన్ కేర్ఫుల్లీ. ఒక జ్ఞానం, ఒక విశ్వాసం. ఏ విశ్వాసం దేని ద్వారా వచ్చింది? లోక జ్ఞానం. రెండోది దైవ జ్ఞానం చేత పొందే విశ్వాసం. ఈ రెండింటి మధ్యన తేడా తెలియకే మన విశ్వాసంలో ఉన్నామనుకుంటూ మన దేవుని యొక్క మేలు, స్వస్థత కార్యాలు ఏమి చూడలేకపోతున్నాం, విడుదల పొందలేదు. వినండి, ముందు లోక జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే శరీరం. చెప్పండి అందరూ, శరీరం. శరీరం దేని చేత పనిచేస్తుంది తెలుసా దేవుని బిడ్డలారా? పంచేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. 5 సెన్సెస్. చూపు ద్వారా, వాసన ద్వారా, స్పర్శ ద్వారా, వినికిడి ద్వారా, రుచి ద్వారా శరీరం పనిచేస్తుంది. The body is functioning through 5 senses. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇంటికి రుజువులు కావాలి. ఇప్పుడు ఈ కడుపులో రాగానే త్వరగా ఎక్కడ పరిగెడతావు?
డాక్టర్ దగ్గర. మాట్లాడుతూనే ముందుకెళ్తాను. రేపు మీ టైం ఏంటంటే డాక్టర్ దగ్గరికి. హాస్పిటల్కి. అంటే నువ్వు నమ్మింది ఏంటి? అప్పుడు ఏ విశ్వాసం ఉంది ఇప్పుడు నీకు? దైవ జ్ఞానంతో వచ్చిన విశ్వాసమా, లేకపోతే లోక జ్ఞానంతో వచ్చిన విశ్వాసమా? లోక జ్ఞానంతో వచ్చిన విశ్వాసం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకో, తప్పని ఎవరు గుర్తొస్తారు నీకు? పోలీసు. సమస్య వస్తుంది. అదే చట్టపరమైన సమస్యలు వచ్చారనుకో, లాయర్ గుర్తొస్తాడు. అంటే వినండి, ఈ జాగ్రత్త వినండి, డోంట్ మిస్ ఇట్. ఎలా మనం పడిపోతున్నాం, ఎలా విశ్వాసంలో లేవు మనం తెలుసుకోండి, సరి చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ఈ లోకంలో ఏ విషయాలైనా మనం పొందాలి, ఎలా కనెక్ట్ అయిపోయింది ఈ లోకానికి, మన పంచేంద్రియాల ద్వారా ఈ లోకానికి కనెక్ట్ అయిపోయాం. నా మాట మీకు అర్థమవుతాయా? దేనికి కనెక్ట్ అయిపోయాం? పంచేంద్రియాలు. హల్లెలూయా. మా పిల్లలు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, విశ్వాసం. కానీ ఏ విశ్వాసం ఇది? లోక జ్ఞానం ద్వారా వచ్చిన విశ్వాసం. చదవకపోతే మేము పరీక్షల్లో సరిగ్గా పాస్ అవ్వం, మా స్కోర్ సరిగ్గా రాదు. ఇది ఏ విశ్వాసం? చెప్పలేదు. లోక జ్ఞానం, 5 సెన్సెస్ తో వచ్చే విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇంకా బాగా అర్థమని చెప్తాను. ముంబై వెళ్ళాలి, పెట్టన్నారా? టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు బస్ ఎక్కేటప్పుడు డ్రైవర్ వెళ్ళి అడుగుతావా, నీకు డ్రైవింగ్ వచ్చా? అడుగు. నీకు ముంబై వెళ్ళం దారంతా తెలుసా? అడుగు. అదేం చేస్తాడు? నేను చొక్కా పట్టుకుని లెక్క తిరిగేసేస్తాడు. అవునా? అవును. ఆ బస్సు రాగానే ఏం చేస్తావు? టికెట్ కొన్నావు కాబట్టి ఎక్కడికి? ముంబై. బస్సు ఎక్కి కూర్చోగానే పక్కన అడుగుతాను, ఎక్కడికి వెళ్తున్నాను? ముంబై వెళ్తున్నాను. నీకు దారి తెలుసా? తెలియదే, కానీ నమ్మావు. హల్లెలూయా. 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 ఆ డ్రైవర్ ఏం అడగలే. ఆ డ్రైవర్ కూడా నీకు తెలియదు, ఆ ఏసీలో ఉన్నాడు నీకు తెలియదు, కానీ నువ్వు నమ్మి ఎక్కి కూర్చున్నావు. ఇది ఏ జ్ఞానంతో, ఏ నమ్మకంతో నువ్వు వెళ్ళి కూర్చున్నావు? నేను అక్కడ చేరుతానని నువ్వు ఎలా నమ్మి కూర్చున్నావు? చెప్పండి, దైవ జ్ఞానంతోనా లేదంటే లోక జ్ఞానంతోనా? లోక జ్ఞానం. ఈ పంచేంద్రియాల నుంచి వచ్చిన జ్ఞానంతో నువ్వు ఆ అనుభవంలో ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు నేను చాలా లోతుగా మాట్లాడుతున్నాను, జాగ్రత్త. అందరికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది నాకు తెలుసు. హల్లెలూయా. 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 ఆ స్విచ్ ఆన్, ఆ పై స్విచ్ ఆన్, పై ఆ పైన ఉన్న స్విచ్ ఆన్. ఏం చేసింది? స్విచ్ ఆన్ చేసి. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నారు? స్విచ్ ఆన్ చేసింది. అంటే అర్థమేంటి? నేనేం నమ్మాను, ఆమె ఏం నమ్మింది, అది నొక్కితే ఇది వెలుగుతుందని నమ్మాను. ఒకవేళ వేసిన తర్వాత కూడా అది వెళ్ళలేదు అనుకో, నేను నమ్మాను కదా వెలుగుతుందని. ఈ నమ్మకం పిల్లలు ఆడుతుంటే చూడు, తర్వాత నువ్వు ఇబ్బంది పడతా పిల్లలతోటి. థ్యాంక్ యూ పోలీస్ గాడ్. వింటున్నారా? ఇప్పుడు అది పని చేయకపోతే, అరే నేను నమ్మాను కదా. దేన్ని బట్టి నమ్మావు? దైవ జ్ఞానం బట్టి నమ్మావా, లేదంటే లోక జ్ఞానం బట్టి నమ్మావా? లోక జ్ఞానం బట్టి నమ్మావు. ఈ జ్ఞానం కూడా ఎక్కడి నుంచి వచ్చేది? ఈ జ్ఞానం ద్వారా నువ్వు కలిగింది ఏంటంటే, చూడండి, లోక జ్ఞానానికి విశ్వాసం మధ్య కూడా ఉంది. అదేంటో తెలుసా? నువ్వు గమనించే విషయాలు. స్విచ్ చేయగా వేస్తే అది ఎరుగుతుందని గమనించు. హల్లెలూయా. 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 టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని గమనించు. చదివితే బాగుపడతారని గమనించు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పంచేంద్రియాల నుంచి వచ్చింది. పంచదార అయితే తీయ ఉంటదని గమనించాడు. కారం నోట్లో పెట్టుకుంటే మండిపోద్దని గమనించాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? నీ శరీరం పనిచేయాలంటే ఈ పంచేంద్రియాలు చాలా వస్తుంది. ఇవి పనిచేయలేదంటే నీ శరీరం పనిచేయటం అర్థం.
నా మాట మీకు అర్థమవుతున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలా క్లుప్తంగా చుట్టూ వెళ్తున్నానే. ఒకవేళ బస్ డ్రైవర్ ముంబైకి వెళ్తున్న బస్ డ్రైవర్, నువ్వు కూర్చున్న బస్సులో టికెట్ తీసుకుని, ఒకవేళ డ్రైవర్ అనౌన్స్ చేస్తాడు అనుకోండి బస్సులోను, మనము ముంబైకి వెళ్ళొచ్చు అన్నాడు అనుకోండి, లేదు ఇలా అన్నాడు అనుకోండి, ముంబైకి వెళ్తామని నాకు అనిపిస్తుంది అన్నాడు అనుకోండి, అక్కడ సీట్లు లేచి ఏమంటామండి, మరి మీకు ఏమన్నా మమ్మల్ని చేరుస్తావా? అంతేనా? అవును, నువ్వు మమ్మల్ని చేరుస్తావా? అడుగుతా. చెప్పండి, ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? పంచేంద్రియాలు. దాన్ని మాట్లాడు, పంచేంద్రియాల నుంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్లగ్ లో ఏదంటే నా పని అవుట్ అన్న సంగతి నీకు బాగా తెలుసు. ఇదే నమ్మకం పంచేంద్రియాలు. పంచేంద్రియాల నుంచి వచ్చిన జ్ఞానం నుంచి వచ్చిన చెప్పండి, గమనించి అబ్జర్వ్ చేసి సంపాదించిన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఈ లోకంలో నేను గుర్తుగా చెప్తున్నాను, ఈ లోకంలో ఈ అనుభవాలన్నీ కూడా ఏ విశ్వాసం కలిగిస్తాయి? విశ్వాసం దేని చేత కలిగిస్తే? పంచేంద్రియాల ద్వారా విశ్వాసం కలిగిస్తాయి. అర్థంలో దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది? మల్లెపూల తోట వచ్చిందనుకోండి, ఆ తోటలోకి వెళ్తుంటే ముక్కు మూసుకుంటావా? లేదు, ఇంకా అదే ఆర్టీసీ కాంప్లెక్స్ లో బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ముక్కు మూసుకుంటా. ఆటోమేటిక్ ముక్కు వద్దంటే మూసుకుంటావు. చెప్పండి, ఇది ఎందుకు స్పందిస్తున్నావు? దీనికి పంచేంద్రియాలు. గమనించావు ఎంతమంది నీకు అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవం ఎందులో నుంచి వచ్చింది? పంచేంద్రియాల నుంచి నీకు వచ్చింది. ఆ వచ్చిన అనుభవం, పంచేంద్రియాల నుంచి వచ్చిన అనుభవం తోటి నీకు నమ్మకం అనేది ఏర్పాటు చేయబడుతుంది. నమ్మిన వారిని గట్టిగా చెప్పడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిదే, ఇవన్నీ మంచివే. శరీరం పనిచేయడం, ఈ పంచేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. త్రూ దిస్ ఫైవ్ సెన్సెస్ వి ఆర్ హావింగ్ ఫెయిత్. అయితే బైబిల్ రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయండి. ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ వర్డ్ ఓవర్ దేర్. చాలా కీలకమైన మాటలను రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దీనికి ఇంకొక యాడ్ చేసి అప్పుడు నేను వివరిస్తాను. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, 8-11 చదవండి. అందరు బైబిల్స్ ప్లీజ్. మీరు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయడం వల్ల నీకు లేనిపోయిన రోగాలు, బాధలు, కష్టాలు, నష్టాలు, అపజయాలు, నిందలు, అవమానాలు, దరిద్రం అన్ని పట్టుకున్నాయి. బైబిల్ ప్రేమించండి, వాక్యం చదవండి, ధ్యానించండి, బోధిస్తున్నది హృదయంలో చేర్చుకోండి. చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల. వింటున్నారా బైబిల్? నేను చెప్పేది కాదు. శరీరం అంటే అర్థండి పంచేంద్రియాల ద్వారా సంపాదించుకునేది, పని చేసేది. మళ్ళీ చదవమ్మా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు యుందురు గాని. హలో సంగమా, వినండి. ఈ జ్ఞానం ఇప్పటి వరకు నేను లోక జ్ఞానం గురించి చెప్పాను. లోక జ్ఞానం సంపాదించే దేనితోటి? పంచేంద్రియాలు. అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు బైబిల్ అంటుంది శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, అంటే నీ పంచేంద్రియాలతో నువ్వు పని చేస్తూ నమ్మితే జరిగేది ఏంటంటే నువ్వు చావాల్సిన పరిస్థితి.
తోమ మాట అన్నాడు, నేను చూస్తేనే కానీ అంటే దేనికి ఆపరేట్ చేయాలనుకున్నాడు? పంచేంద్రియాలను. ఈ రోజు మనకున్న ప్రాబ్లం, క్రైస్తవుడుకున్న సమస్య ఏంటంటే పంచేంద్రియాలతో వచ్చే జ్ఞానంతో దేవుని అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నాడు. కారణాలు కూడా చెప్తాను ఈరోజు మీకు. పిల్లలు సత్యంలో మీరు నడిపించబడాలి. క్రీస్తు రావాల్సిన పేరు ప్రభు మీకు అవకాశం ఇస్తారు. సత్యం బోధించాలి, సత్య వాక్కును బోధించాలి, నాకట పదంతలుగా మీరు గొప్ప మాట బోధించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. వింటున్నారా? I'm giving you very important data about God's word, so don't miss any point in this. శరీరానుసారంగా ప్రవర్తిస్తే అంటే కళ్ళుతో చూస్తే దేవుడు నమ్ముతాను, చెవులతో వింటేనే దేవుడు మాట్లాడతాడని నమ్ముతాను, నన్ను ముడితేనే కానీ యేసు ఉన్నాడని నేను నమ్మను. అంటే శరీరానుసారంగా భక్తి చేస్తానంటే God is telling you will die. నువ్వు చస్తావు. మళ్ళీ చదవక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేని చేత శరీర క్రియలు చంపితే? పరిశుద్ధాత్మ చేత. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. పరిశుద్ధాత్మ చేత మీ శరీర క్రియలను మీరు చంపితే మీరు జీవించెదరు. ఇప్పుడు దేవుడు దేన్ని అర్థం చేసుకోవాలి మరి? ఎవరు మిస్ అవ్వదు? పెద్దోళ్ళు రేపు మాకు చచ్చిపోతానని పలుకుతున్నారు. సరే ఇక్కడ కొంతమంది ఉన్నారు దరిద్ర నోళ్ళు వేసుకుని. నువ్వు సావడం దేవుడు నిన్ను ఉంచితే మరి ఈరోజు తీసేయాలి. నేను ఏమో ఈరోజు వెళ్ళిపోతాను, నాకు ఏం అర్థం, నేను చచ్చిపోతాను. ఆమె అలాగే పోదు కాక మన దేవుడు మహిమ కోసం లేకపోతే చచ్చిపో. అర్థమవుతున్నా? పెద్దోడే కాదు, దేవుడి మహిమ లేకపోతే సావడం పెట్టమను. నేను చెప్తే బైబిల్ చెప్తుంది. మెడకి తిరగరాయి పెట్టుకుని చెరువులో కాదు, బావిలో కాదు అంటే ఎవరికి చేస్తాడు? సముద్రంలో దూకంటాడు. దరిద్ర రోజు రాస్తాడు. ఆ బైబిల్ లేదు, బ్రతుకు నీకు దరిద్ర. Holy Spirit God, thank you for the grace. Hallelujah. 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 వింటున్నారు దేవుని బిడ్డలారా? దేని చేత శరీర క్రియలను అధిగమించాలి, జయించాలి, చంపాలి? పరిశుద్ధాత్మ చేత. ఈ ప్రాసెస్ ఏంటో మీకు అర్థాలని నేను చెప్తాను. ఇందాక మనం చదివాం రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆగండి. ఇప్పుడు దేవుని పంచేంద్రియాల్లో మనం అర్థం చేసుకోగలమా? చేసుకోలేం. అంటే డెడ్, అవన్నీ పంచేయం. దేవుని అర్థం చేసుకోవడం వెరీ అర్థం. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వర్డ్స్. ఇప్పుడు దాకా యేసయ్యా నా రుచి కావాలి, నాకు యెహోవా రుచి చూసంటే నాకు ఇస్తున్నారు అలా ప్రభావం చేయాలి. నో, ఇట్ డజంట్ వర్క్. అది పనిచేయదు. దైవత్వం అనేది నీ శరీరాన్ని చంపాలి. అంటే చంపని కాదు, అది ఆపరేట్ చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? వెరీ ఇంపార్టెంట్. చదువు 10:10 రోమిలికి రాసిన పత్రిక. నీతి కలుగునట్లు మనుషుడు అంటే చెప్పండి నేనే చెప్పండి నేనే హృదయంలో విశ్వసించును. ఆగండి. ఎక్కడ విశ్వసించమంటున్నాడు? హృదయంలో. ఇంత రెండు విశ్వాసాలు చెప్పారు. ఒకటి లోక జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసం, దైవ జ్ఞానం చేత వచ్చే విశ్వాసం. దైవ జ్ఞానం నీకు వచ్చేది వింటున్నారా? మీరు చదువుతున్న చదువులని అప్పడాలు, ఒడియాలు. మీ సర్టిఫికేట్ ఒడియాలా కనబడతాయి, అప్పడాలా కనబడతాయి. అవి బాధపడితే అలాగే ఉంటుంది. ఆ చివరి వంగిపోయి మైస్టీ అప్పుడల్లా వేపులు చూసారు, ఒక పక్కన మాడిపోతాయి, ఒక పక్కన వంగుతూ ఉంటాయి. నాకు అలా కనపడతాయి. చదువు తప్పట్లే, యూస్లేని చదువు సోనాలి, ఇట్స్ వేస్ట్. వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా హల్లెలూయా. వింటున్నారా? వినండి.
జాగ్రత్త. ఎక్కడ నమ్మమంటున్నాడు నిన్ను? దట్స్ ద పాయింట్. అందరూ చెప్పండి హృదయం. హృదయం. చెప్పండి హృదయం. హృదయం. చెప్పండి హృదయం. హృదయం. ఈ రోజు నేర్చుకునే పాఠం హృదయం అంటే మానవుని యొక్క ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఎ హ్యూమన్. అంటే నువ్వు. హృదయం అంటేనే నువ్వు బైబిల్ ప్రకారంగా. హల్లెలూయా. హల్లెలూయా. మీలో యేసు ప్రభుని ఎంతమంది నమ్మారు? యేసు ప్రభు దేవుడి కుమారుడిని ఎంతమంది నమ్మారు? చదివే కదా. నమ్మలేదా? నమ్మారా? డౌటా? చేయండి. అలాగే వచ్చాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఈ హృదయం ఉన్నాడా యేసు? ఈ భక్తి చాలా సూపర్. అంత దొంగలు కూర్చుంటారు మర్యాదగా. ఏం వెళ్ళడం దెయ్యాలు. ఏం అర్థం చేసుకుని ఆసక్తి లేదు. ఇక్కడ కూర్చుని కూడా పప్పు బెల్లాలు చికెన్ మటన్లు ఇంటి కోసం పోవాలి. ఎవరికి ఛాన్స్ బాగా ఇచ్చేసారు మీకు. అందుకే జ్ఞానంలో పెంపొందింపలేదు మీకు. అందుకే మీ మొహాల్లో గ్లో లేదు అసలు కొంచెం కూడా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. హల్లెలూయా. 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 ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. బైబిల్ ఏమంటుంది? హృదయంలో నమ్ము అంటుంది. విశ్వసించాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున పరలోకమందు ఉన్నాడు. చెప్పండి. తండ్రి కుడిపార్శ్వమందు పరలోకమందు ఉన్నాడు. నేను కూడా ఓకే రైట్ గుడ్ వెరీ నైస్. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు పరలోకంలో ఉన్నాడు. పరలోకమందు ఉన్నాడు. ఆగండి. యేసు ప్రభుని ఎంతమంది చూసారు ఇప్పుడు చెప్పండి. చేయద్దండి. చూసారు ఎక్కడ? నేను కడుపు చూసాను. చూసారు ఎవరు చూడలేదు. పరలోకం చూసారు పని మాట్లాడండి. లేదు. పరలోకం చూడలేదు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అని చూడలేదు. యేసుని చూడలేదు. కానీ మనందరం నమ్మాము. ఎక్కడ నమ్మాడు? కళ్ళుతోట, నోటితోట, చెవులతోట, స్పర్శతోట, రుచితోట. దేంట్లో నమ్మాం? నమ్మిన వారు గట్టిగా చెప్పబట్టి మనస్సుతో కాదు. బైబిల్లో ఎక్కడ మనస్సుతో నమ్మమని ఉండదు. బైబిల్లో ఎక్కడ చూసినా హృదయంతో నమ్మమంటాడు. అంటే అవేంటి? ఆత్మయున్న నువ్వు నమ్మాలి. నీ పంచేంద్రియాలు కాదు. ఇప్పుడు మనకున్న సమస్య అంతా ఏంటంటే ఈ పంచేంద్రియాలు ఈ శరీరంతో యేసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. వినండి, మీకు మాట చెప్తాను. మనందరం ఆత్మ జీవులమా శరీర జీవులమా? ఆత్మ జీవులం. ఆత్మలమై ఉన్నా. మన దేవుడు ఎవరు? ఆత్మై ఉన్నాడు. ఆత్మ ఆత్మకే గాని ఆత్మ శరీరాలు కాదు. కాబట్టి నమ్మిక అనేది ఎక్కడ ఉండాలి? ఆత్మలో. పంచేంద్రియాలతో సంపాదించుకునే లోక జ్ఞానం ఈ లోకం పనికి వస్తుంది శరీరానికి. కానీ ఈ శరీర జ్ఞానంతో నువ్వు దేవుని దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అక్కడే మన విశ్వాసం పొరపడబడ్డది. అక్కడే ఫెయిల్ అయిపోయాం మనందరూ. నిజమే అన్నవాళ్ళు గట్టిగా చెప్పడం ప్రభునిగా పొందుతాం. రెండో కొరింథీ పత్రిక 5:7 అంటాడు, చూపు చేత కాదు కానీ విశ్వాసము చేత నడుచుకొనుదుము. దేని చేత? చూపు చేత. అంటే అటువంటి పంచేంద్రియాలు శరీరము చేత నడిచేవారు కాదు. మనం ఆత్మలో నడిచేవారు అనగా విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం ఎక్కడ ఉంచాలి మనం? చెప్పండి. హృదయములో. గడి చెప్పండి. హృదయములో. హృదయములో. చెప్పాలి. హృదయములో. ఇదగా రోమిలకు రాసిన పత్రిక 10:10 మళ్ళీ 10 వచనం ఒకసారి చదువు. పూర్తి చదువు. ఏలయనగా నీతి
నీతి కలుగునట్లు మనుష్యుడు విశ్వసించును. హృదయంలో చెప్పండి, హృదయంలో విశ్వసించును. 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 హల్లెలూయా. రక్షణ కలుగునట్లు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ విశ్వాసానికి. దైవికమైన విశ్వాసం ముందు ఎక్కడ నమ్మాలి? రెండోది ఏం చేయాలి? ఏం ఒప్పుకోవాలి? పాపం కాదు. వినండి, కన్ఫెస్ విత్ యువర్ మౌత్ అని ఇంగ్లీష్ ఉంటుంది. కన్ఫెషన్. కన్ఫెస్ అంటే ఒప్పుకో అంటే జాగ్రత్త. ప్లీజ్ లిసన్. నాకు భయం వేస్తుంది. ఆయన వస్తే మీలో ఎంతమంది వెలబడుతున్నారు భయం వేస్తుంది. అసలు ఎత్తబడేవారు ఉన్నాడు ఇక్కడ. ఇంకా దేవుణ్ణి, దైవత్వాన్ని శరీరానికి కనెక్ట్ చేస్తున్నారు మీరు. అక్కడే మీకు లాస్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. 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 నేను మాట్లాడుతుంది స్పిరిట్, డివినిటీ, దైవత్వం. దైవత్వం శరీరంతో వర్క్ అవ్వదు. దైవత్వం ఆత్మతో పనిచేస్తుంది. ఇది ఆత్మకి కనెక్ట్ అయి ఉంది. దేవుడు శరీరంతో కనెక్ట్ అవ్వడు. వినండి చెవులకి గట్టిగా, దేవుడు శరీరంతో కనెక్ట్ అవ్వడు. ఇంగ్లీష్ లో రాసుకోండి, గాడ్ విల్ నెవర్ కనెక్ట్ విత్ ద బాడీ. నెవర్ 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 నెవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కావాల్సిందేంటి? హృదయం. నోటితో ఒప్పుకోవడం అంటే జాగ్రత్త. నోటితో ఒప్పుకోవడం అంటే బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో, ఈ మాట ఎవరిది? దేవుని యొక్క వాగ్దానం. ఒప్పుకో అంటే అర్థం ఏంటంటే దాన్ని వక్రీకరించి చెప్పని కాదు, నీ పాపం ఒప్పుకోమని కాదు. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే నేను ఏమి చెప్పానో అది అదే పని. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? నేనేమి చెప్పానో, నా నోటితో ఏం మాట్లాడానో అదే సేమ్ డిటో టు డిటో అదే మాట్లాడు. అది ఒప్పుకోవడం. క్రీస్తునందున్న ప్రతివాడు అది నీ నోటితో చెప్పాలి. హల్లెలూయా. 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 పశ్చాత్తాపపడి మారు మనసు పొందిన ప్రభు మనల్ని క్షమించును అని ఉందనుకోండి. అక్కడి ఏమో నన్ను క్షమించాడో లేదో అంటే అర్థం తెలుసు. వినండి, దేవుని వాక్యాన్ని మనం నిరర్థకం చేశాం. దేవుని అగౌరవపరిచాం. వింటున్నారా? యు హ్యావ్ disrespected God. You have degraded the word of God. ఏమో ప్రభు నన్ను క్షమించడం లేదు అన్నాడు కదా. నువ్వు నీ పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడి మార్పుకుంటే వెంటనే నేను క్షమిస్తాను. ఇంకెన్నడూ నేను గుర్తు చేసుకున్నాను. నువ్వు గుర్తు చేసుకున్నట్టు అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మలేదు. నమ్మలేదంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మలేదంటే నమ్మకూడదు కాదు, నువ్వు దేవుని అగౌరవపరిచావు, దేవుని అబద్ధికుడిగా చేస్తావు. ఆయన అన్నాడంటే అన్నాడు ఇట్స్ ఓవర్. ఆయన అన్నాడంటే అన్నాడు ఇట్స్ ఓవర్, ఫినిష్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థం అది. ఇంగ్లీష్ ఏదో సబ్జెక్ట్ చదవండి, అలా అబ్బబ్బా డుడు అని ఓ తెగ చదువుతారు. కానీ దేవుని వాక్యం అంటే నోట్లో మీకు ఎన్ని వాగ్దానాలు వచ్చింది? యంగ్స్టర్స్ అందరు కూడా మీకు విత్ ఇన్ 10 days లో ఆ ఫేస్బుక్ వెనకాల ఉన్న వాగ్దానాలన్నీ మీ నోట్లో బై హార్ట్లోకి వెళ్ళిపోవాలి. వింటున్నారా? నేను ఈ సండే కాదు, నెక్స్ట్ సండే కాదు, అవతల సండే హ్యాండ్ పిక్ చేస్తాను ర్యాండమ్గా. ఇద్దరు లేపి స్థుతులు చెప్పంటారు, ఇక్కడ వాగ్దానాలు చెప్పంటారు స్థుతులు. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్, కన్ఫెస్. మీ నోట్లో పలికితేనే జీవం ఉంది. హల్లెలూయా. 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 అప్పుడు పనికి మాటలు చెత్త మాటలను బయట తెగ మాట్లాడతావు. దేవుడు మాటలు గుర్తుండవా నీకు? దెయ్యాలారా అందరికి పర్వాలేదు. దెయ్యం నోరు వేసుకుని దెయ్యం మాటలు మాట్లాడుతూ
మళ్ళీ హల్లెలూయా ఇంకా బంపర్ కొట్ట వెళ్ళి నరకలో పడి మళ్ళీ బయటకు రావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడ నమ్మమంటున్నాడు? ఇన్ హార్ట్ స్పిరిట్. మైండ్ తో నమ్మలేదు. మైండ్ కారణాలు వెతుకుతూ ఉండదు, ఆలోచిస్తూ ఉండదు. దేవుడిని ఎప్పుడు ఇక్కడ వచ్చమలేదు, నమ్మలేదు, ఇక్కడ నమ్మమన్నాడు. అందుకే దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు అంటే ఆత్మ. మానవుని యొక్క ఆత్మ అంటే హృదయం బైబిల్ ప్రకారంగా. హల్లెలూయా హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఇలా మీకు ఒక విషయం చెప్తాను. విశ్వాసం అనేది వ్యక్తి 11:1 అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటికి నిజ స్వరూపమై ఉన్నాయి, అదృశ్యమైన వాటికి రుజువై ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. వింటున్నారా? విశ్వాసం అనేది వినండి, ఇది లోకపరమైన విశ్వాసం కాదు, ఇది దైవికమైన విశ్వాసం. వాక్యం చేత విశ్వాసం పెంచుకునే విధానం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట నేను చెప్తాను. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ రోమిలకు రాసిన పత్రిక 10:17 అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగును. ఏ మాటల చేత విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి? హల్లెలూయా. ఏ విశ్వాసాన్ని బలపరచుకోవాలి? లోక జ్ఞానం కలిగిన విశ్వాసమా, దైవపరమైన విశ్వాసమా? దైవపరమైన దైవపరమైన విశ్వాసం దేని చేత మనం బలపరచుకోవాలి? హృదయం చేత. ఇది చూడండి, వీళ్ళు చేసే పని ఏంటంటే బైబిలే చదవరు, చదవాలి, పుస్తకాలు తీసి చదివేస్తూ ఉంటారు. ఏం అవ్వదు. నీ లైఫ్ లో యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్. నీకు వచ్చి 20,000 30,000 జీతం అది గొప్ప జీతం, దరిద్రం అని చెప్పనా? ఇట్స్ ఎ షేమ్ ఆన్ యువర్ ఫేస్ టు గెట్ 30,000-40,000. నువ్వు ఒక దగ్గర చేపెట్టి నా జీతం ఇవ్వు అని అడిగాడు, మీరు అడుగుతున్నాడు, నా చేతికి ఎవరు అకౌంట్లో వేస్తారు. అది కూడా దరిద్రం, అది కూడా తెచ్చామని, ఒఫీషియల్ తెచ్చామని. వినడే వినోలిపి నువ్వు తీసుకునే పని చేసిన తీసుకునేది మనం ఎవరో తెలుసా? నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకు పర్మనెంట్ ఉద్యోగం ఉంది, నాకు ఎంత వస్తుంది? గాడి గుడ్డ వస్తుంది. ఇక్కడ వినా పని చేసినందుకు నువ్వు జీతం తీసుకుంటే అది ఆశీర్వాదం కాదు. పని చేసినోడికి జీతం ఇవ్వడమే ఆశీర్వాదం. నమ్మిన వారు గట్టిగా కనీసం ఇక్కడ ఈ తలకాయలేని తల్లి ఉన్నాడు కూడా లక్షలు పోతున్నాడు. ఈ తలకాయలు చదువు చదువు బైబిల్ చదువుని ఎప్పుడైనా ఏడ్చావా తల్లి తండ్రిగా? ఆ చదువు లేదు మనకి. బైబిల్ చదువు బైబిల్ చదువు బైబిల్ చదివి ధ్యానించు. స్కూల్కి వెళ్ళు, ఎగ్జామ్కి వెళ్ళు, అన్నది ఏం రాలే. గర్భోదయ గుడికి శాపగ్రస్తులుగా చేయదు పిల్లల్ని. మనం ఎలాగో దరిద్రం అనుభవిస్తున్నాం. మన దరిద్రాన్ని శాపాన్ని తీసుకెళ్లి పిల్లలకు వారసత్వం చెప్పొద్దు. Let them grow in the word of God. అందరూ దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, లోక జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసానికి కారణాలు ఉంటాయి, రుజువులు ఉంటాయి. జాగ్రత్త, రుజువులు ఉంటాయి, కారణాలు ఉంటాయి, రుజువులు ఉంటాయి. కానీ దైవపరమైన జ్ఞానం ద్వారా వచ్చే విశ్వాసానికి కారణాలు రుజువులు ఉండవు. ఏది యేసు చూపించండి, చూపిస్తారు, చూపించలేము, చూపించలేము. తండ్రి కూడా పాఠం కూర్చున్నాడు, చూపించగలవా? చూపించలేము. పరలోకం ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు. పరలోకం ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు. పైన ఉందని తెలుసు కానీ ఎక్కడుందో నీకు తెలియదు. అదే విశ్వాసం హృదయంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం త్వరగా త్వరగా ప్లీజ్ హెల్ప్ మీ. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17
మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే ముగిస్తాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. మనిషిలో మొక్క మృతులను మొదటి నుంచి తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఆగండి, ఎవరు విశ్వసించారు? తాను. అబ్రహాము. చెప్పండి, అబ్రహాము. ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్. అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడు? మృతులను సజీవులుగా చేసిన దేవుణ్ణి ఎందులో లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు యందు. ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడు? అబ్రహాం ఇప్పుడు ఆపరేట్ చేస్తున్న విశ్వాసం ఏంటి? లోక జ్ఞానం నుంచి వచ్చే విశ్వాసమా, దైవ జ్ఞానం నుంచి వచ్చే విశ్వాసమా? దైవ జ్ఞానం. గట్టిగా ఉంది చెప్పండి. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ చదువు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. ఏమని నమ్మాడు? ఏ దేవుని ఎదుట నిలబడ్డాడని అబ్రహాం నమ్మాడు. మృతులను సజీవులుగా చేయువాడు. దేవుని ఎదుట నిలబడడానికి దేవుడు ఉన్నాడు అక్కడ? లేడు. ఓ, దట్స్ ద పాయింట్. కానీ హృదయంలో నమ్మాడు. ఎవరి ఎదుట నిలబడ్డాడని నమ్మాడు? ఇది మనకున్న రోగం సంఘానికి. ఇది దరిద్రం. నా ఎదుట ఉన్నాడు ఆయన. ఎవరంటే మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టు పిలవలేనివాడు. లేని అక్కడ మీకు అర్థమవుతుందా? మీకు అర్థంగా చెప్తాను. అబ్రహాము ఏ విశ్వాసంతో నిలబడ్డాడంటే శరీరాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. దేని స్విచ్ ఆఫ్ చేశాడు? శరీరాన్ని. No, nothing of this body was working. Only spirit or heart. And he believed and he had faith that God is before him. దేవుడు తన ఎదుటున్నాడు. ఏ దేవుడు నమ్మాడు? మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు. అంటే కళ్ళుతో చూడలేని పిలిచేవాడు, చెవులతో వినలేని వాటిని పిలిచేవాడు, నాలుగుతో రుచి చూడలేని, చర్మంతో స్పర్శ చూడలేని వాడు. విధంగా దేవుడు లేని వాటిని ఎందుకు లేదు అన్నాడు తెలుసా? ఈ పంచేంద్రియాలు చూడలేవు కానీ ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా డీప్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిట్ వర్క్ మీకు తెలియట్లేదు. స్పిరిట్ వర్క్ అంటే మీకు తెలియదు. సినిమా చూసి, సీరియల్ చూసి, దిక్కుమాలను చూసి దేవుడు అంటే అనుకుంటారు. నో, గాడ్ ఇస్ మైటీ పవర్ఫుల్. హిస్ కన్జ్యూమింగ్ ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని నమ్మాడు? కన్నబాడన్న దేవుడు నా ముందు ఉన్నాడు. ఆయన ఎవరు? మృతులను సజీవులుగా చేయవాడును, నా కనబడని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నా మీరు వారు ఎవరంటే నేను అలా కూర్చుంటే నాకు చాలా ఆనంద మహాదేవుడు. అబ్రహాం వద్దని కారణం ఏంటంటే స్పిరిట్ లో అన్నాడు. ఈ బిలీవ్ ఇన్ స్పిరిట్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన కనపరచండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? హృదయంలో, నాలోకి వస్తారు. సృష్టికర్త యేసుక్రీస్తు శిలువలో చేసిన పని ఏంటో తెలుసా? సృష్టికర్తని సృష్టిలోకి వచ్చేలా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాడు? సరే మనకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇది చదివి ఆ భాష చదువులు చూసారా? ఈ ఆన్సర్ ఈ పారాగ్రాఫ్ లో ఆన్సర్ ఉందా? ఏ పేజ్ లో ఉంది ఆన్సర్? ఈ దిక్కుమాల వ్యవహారం చూసారా?
Inspire. Holy Spirit, God, help your children Hallelujah. to enjoy and receive every blessing that you have given in spirit. మనం ఎలా పిలవమంటాడు? ఈ పంచేంద్రియాలు కనబడని నీకు ఇచ్చిన స్వస్థత నువ్వు పొందుకున్నట్టు నువ్వు విశ్వాసం కలుగుతావు. Athletes, what is power? Hallelujah. Hallelujah. Oh, you are not understanding the truth. దేవుని సత్యం అద్భుతమైన సత్యం. చదువు, ప్లీజ్ రీడ్. గో హెడ్. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి ఎవరి తండ్రి అయి ఉన్నాడు? దేవుడు కాదు. అబ్రహాము అందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని. ఆమేన్. ఇక్కడ వచనం చూడండి. వచనం అంటే బైబిల్ వచనం కాదు. ఏ టెన్స్ లో రాశారు? వర్తమానం, భూతకాలమా, భవిష్యత్ కాలమా? పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ఆగండి ప్లీజ్ లిసన్. నువ్వు ఎందుకు పుట్టుకోలేకపోతున్నావు? దేవుడేమో సొట్టడా, గుంటోడా, నట్టోడా? అబ్రహామును ఏమని పిలిచాడు? అనేక జనములకు తండ్రిగా ఉంటావన్నాడా? ఉంటున్నావన్నాడా? ఉన్నావు అన్నాడా? ఎప్పుడు అన్నాడు? పిల్లలు ఉన్నప్పుడా, లేనప్పుడు? ఈ పాయింట్ అండర్లైన్ చేయండి. తండ్రి ఏం చెప్పాడు? అనేక జన్మలకు తండ్రివి. You are father of many nations. You are. అబ్రహాము శారాను చూసుకుంటాడు. ఏంటి దేవుడు అంటాడు? అలా నీలా నాన్న దెయ్యం కళ్ళు. అబ్రహాం ఏం చేశాడు? ఏం చెప్పాడు అది నమ్మాడు. ఆగండి. దేంతో నమ్మాడు? సంగమా మీరు సరి చేసుకోవాలి. హృదయంతో. ఇక్కడ నమ్మాడు, ఈటుతో కాదు. అర్థమైన ఎవరిని గట్టిగా చెప్పగలిగి కాదు. హల్లెలూయా. వినండి, శరీరంతో పురుగుచ్చాడు ఎలా వస్తా చెప్తాను చూడండి. శరీరంతో వచ్చాడు. ఎందుకంటే 5 సెన్సెస్ ఆపరేట్ అవుతుంది. వింటున్నారా? కానీ స్పిరిట్ లో మూవ్ అయ్యాడు. ఎలా మూవ్ అవుతాడు తెలుసా? వినండి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. సమస్యలు ఏమంటే ఉండొచ్చు, బాధలు ఏమంటే ఉండొచ్చు. స్పిరిట్ లో మూవ్ అయ్యేవాడికి, ఆత్మలో కదిలేవాడికి ఇవన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నాకే చూడండి, ఏలియా ఆహాబు కంటే ముందు ఎలా పరిగెత్తాడు తెలుసా? ఈ బాడీలో పరిగెట్టలే, స్పిరిట్ లో ఇంకోటి ఈ అవసరం ఆ మూడు గిరపం ఏంటో ఆ జీవితాలు. We are still beings and Jesus is in us in the form of Christ. Oh, hallelujah, hallelujah. మీకు ఒక విషయం మీకు అర్థం చెప్పనా? నీ స్టాండర్డ్ చెప్పనా? స్వస్థపరచువాడు నీలో ఉండి నీకు రోగాలు ఎలా వస్తున్నాయి?
కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసం ఎందులో ఆపరేట్ అవుతుంది? పంచేంద్రియాలు. ఇది ఆపరేట్ అయితే మీకు రోగాలు ఉంటాయి. దైవత్వం ఎప్పుడు కూడా స్పిరిట్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళు తెరుస్తున్నాడు. నమ్మిన వారు మాత్రం ఎందరో